ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన సహాయక సిబ్బంది మరో 7 జాడ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకున్న వారి జాడను కనిపెట్టేందుకు 17వ రోజు కూడా ఈ సహాయ చర్యలు కొనసాగాయి. నిన్న 15 రోజుల రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత 16వ రోజు ఒక మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఈ గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి టన్నల్ బోరింగ్ ఆపరేటర్ని సంబంధించినటువంటి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ వెలికి తీసినటువంటి నేపథ్యంలో 17వ రోజు మిగిలిన 7 కోసం కూడా పూర్తిస్థాయి అన్వేషణ కొనసాగింది. అంటే మొత్తం టన్నల్ బోరింగ్ మిషన్ అనేది టన్నల్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 14 కిలోమీటర్ల దూరం నుంచి సుమారు ఒక 300 మీటర్ల మధ్యలోనే ఈ మృతదేహాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభించిన చుట్టుపక్కలోనే మిగిలిన వాళ్ళు కూడా ఉండి ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ వర్గాలు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి నిపుణుల బృందం కానీ భావిస్తోంది. ఈ మేరకు కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి క్యాడవార్ డాగ్స్ ద్వారా ఈ రోజు కూడా అన్వేషణ అనేది కొనసాగింది. నిన్న కూడా అన్వేషణ చేశారు. గతంలో ఎన్జీఆర్ఐ సూచించినటువంటి 8 స్పాట్లలో 2 స్పాట్లలో తవ్వకాలు జరిపితే ఏమీ దొరకలేదు. అయినా కానీ జాగిలాల ద్వారా అన్వేషణ చేసినప్పుడు 2 పాయింట్లను వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ 2 పాయింట్లలో D2 వద్ద నిన్న సన్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం అనేది లభించింది. అయితే ఇప్పుడు D1లో కూడా ఈ క్యాడవేర్ డాగ్స్ ఒక పాయింట్ను గుర్తించడం జరిగింది. అంటే అక్కడ ఉండొచ్చు అనేది గుర్తించడం జరిగింది. సో అక్కడ కూడా ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఎలా ఉందంటే టన్నల్ బోరింగ్ మిషన్ మొదటి భాగం నుంచి ముందుకు వస్తున్న కొద్దీ ఒక 200-300 మీటర్ల కొద్దీ వస్తున్న కొద్దీ మట్టి అనేది ఇట్లా ఏటవాలుగా పేరుకొని పోయింది. ఈ మృతదేహం లభించినటువంటి ప్రాంతం అంటే 5-6 మీటర్ల ఎత్తులోనే ఉంది కాబట్టి వెంటనే అంటే కొంత దూరం తవ్విన తర్వాత ఒక 14 ఫీట్లు తవ్విన తర్వాత ఇది దొరికింది. కానీ మిగిలినవన్నీ కూడా దొరకాలంటే మాత్రం ఈ మట్టినంతా కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఈ మట్టి తొలగింపు ప్రక్రియ అనేది ప్రధానంగా చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే లోకోమోటివ్ వెహికల్స్ ద్వారా అంటే జేసీబీ అలాగే ఇతర ఎక్స్కవేటర్స్ ద్వారా మట్టి తవ్వకాలను అనేది ఎప్పటికప్పుడు కొనసాగిస్తున్నారు. టీబీ మిషన్ కూడా ఎక్కడికక్కడ కత్తిరించి బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం అనేది అంత సులభమైనటువంటి పనేం కాదు. అసలే సొరంగంలో లోపలి కనుక మనం వెళ్తూ ఉంటే మనం 13.5 మీటర్ల వరకు ఈ లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడి వరకు ఆక్సిజన్ సౌకర్యం బాగానే ఉంటుంది. కానీ ఆ ముందు మాత్రం ఆక్సిజన్ కొంత లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. దీంతోపాటు గ్యాస్ కట్టర్లు తర్వాత లోకోమోటివ్ ఈ వెహికల్స్ ఇవన్నీ యూజ్ చేయటం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ పోతూ ఉంటాయి. అంత ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ కానీ సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మికులు కానీ వీళ్ళంతా కూడా చాలా రిస్క్ చేసి ఈ ఆపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అంటే ఒక మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో మిగిలిన 7 కూడా ఎలాగైనా బయటికి వస్తామని చెప్పేసి అనే సంకల్పంతో వాళ్ళు నిత్య అన్వేషణ అనేది కొనసాగిస్తున్నారు. అందుకు ఈ కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవార్ డాగ్స్ సహకారం కూడా తీసుకుంటున్నారు. అయితే 50 మీటర్ల ప్రాంతం ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా గుర్తించారు. అక్కడ తవ్వకాలు జరపడానికి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఒకవేళ తవ్వితే ఏదైనా మీద పడేటువంటి అవకాశం ప్రమాదం ఉంది అన్న కోణంలో ప్రస్తుతానికైతే అక్కడ సహాయ చర్యలు అంటే అన్వేషణ నడుస్తుంది కానీ తవ్వకాలు మాత్రం జరగట్లేదు. సో ఈ 2-3 రోజులలో అనుమానిత ప్రాంతాల్లో కనుక తవ్వితే మృతదేహాలు అంటే అక్కడ చిక్కుకున్న వారి జాడ మనకు తెలుస్తుందన్న సంకల్పంతో ఇటు సింగరేణి కాలనీస్ వాళ్ళు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వాళ్ళ వంతు శ్రమ చేస్తున్నారు. దీంతోపాటు కార్మికులు కూడా నిత్యం శ్రమిస్తున్నారు. అయితే 17వ రోజు మాత్రం ఎలాంటి పెద్ద డెవలప్మెంట్ అయితే మనకు సిగ్నల్స్ మాత్రం ఎలాంటిది లభించలేదు. ఒక 2-3 రోజుల తర్వాత పూర్తిగా అంటే కనీసం 1-2-3 జాడనైనా తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు. ఫోటో స్టూడియో.